ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. ఆయన తన ప్రజలకు బహు సంతాన వృద్ధి కలుగజేసెను, వారి విరోధుల కంటే వారికి అధిక బలము దయచేసెను. కీర్తనల గ్రంథం 105వ అధ్యాయం 24వ వచనం. ప్రియులారా, ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడల నెరవేర్చును కాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, మనం నిత్యం భక్తి శ్రద్ధలతో సేవించే మన దేవుడు తన బిడ్డల జీవితాలలో ఎలాంటి కార్యాలనైనా చేయుటకు శక్తి కలిగినవాడు. అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు, అసాధ్యమైన కార్యములు చేస్తాడండి. గొప్పగా ఆశీర్వదించి తన బిడ్డలను ఎంతగానో అభివృద్ధి పరుస్తాడు. ప్రియ విశ్వాసి, మన దేవుడు అధిక సంతాన వృద్ధి కలగజేసి తన ప్రజలను బహుబలంగా విస్తరింపచేస్తాడు. ఆర్థిక వృద్ధి కలగజేస్తాడు, ఆరోగ్య వృద్ధి దయచేస్తాడు. ఈనాడు చాలా మంది దేవుడు నాకు సహాయం చేయడం లేదు, నాకు అభివృద్ధి కలిగించడం లేదు, నా కొరతలను తీర్చడం లేదు, నా సమస్యలను, నా బాధలను, నా కష్టాలను తీర్చడం లేదు, నా చేతి కష్టాన్ని ఆశీర్వదించలేదు, దేవుడు నన్ను మర్చిపోయాడా, దేవుడు నన్ను విడిచిపెట్టాడా అని రకరకాలుగా బాధపడుతూ ఉంటారు. ప్రియ విశ్వాసి, ఆ దేవుడు తన బిడ్డలను మర్చిపోయేవాడు కాదు, ఎంత మాత్రము వారిని విడిచిపెట్టడు. ఈనాడు మన విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా, ఎవరిని నాశనం చెయ్యుదునా, ఎవరిని కష్టాల పాలు చెయ్యాలా అని నానా రకాల ప్రయత్నాలు చేసేవాడిగా ఉంటున్నాడు. అనేకులైన మనుషులలో వాడు జొరబడి అనేకుల హృదయాలను మార్చి దేవుని ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. వాడు ఏదైనా చేస్తాడు, ఎవరినైనా వాడుకుంటాడు. ఎలాంటి సంఘటనలనైనా మనకు విరోధంగా మారుస్తాడండి. మనల్ని నిత్యము దుఃఖానికి గురి చేస్తాడు, భయాలను కలిగిస్తాడు, ఆర్థికంగా ఇబ్బందులను కలగజేస్తాడు, అనారోగ్యానికి గురి చేస్తాడు, అప్పుల పాలు చేస్తాడు, వ్యాపారంలో నష్టాన్ని కలిగిస్తాడు, ఉద్యోగంలో కలవరాలను పుట్టిస్తాడు, బిడ్డల్ని నీకు విరోధంగా మారుస్తాడు, భార్య భర్తల మధ్య గొడవలు పుట్టిస్తాడు. నువ్వు రకరకాలుగా పడిపోవాలని, నువ్వు కృంగిపోవాలని, నీ కుటుంబంలో, నీ జీవితంలో సంతోషం లేకుండా చెయ్యాలని వాడు నిత్యము ప్రయత్నిస్తూ ఉంటాడు. వాడు మనకు విరోధి, వాడే మనకు శత్రువు. మనం ఏడుస్తుంటే, బాధపడుతుంటే వాడు మనల్ని చూసి ఎంతో ఆనందిస్తాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మన విరోధుల కంటే అధిక బలమును దయచేస్తానంటున్నాడండి దేవుడు మనకు. ఈనాడు ఎన్నో పరిస్థితులు మనల్ని బలహీనపరుస్తున్నాయి, శక్తిని కోల్పోయేలా చేస్తున్నాయి, మనల్ని పతన స్థితికి చేరుస్తున్నాయి కదా. అయితే వీటన్నిటి మీద దేవుడు నీకు గొప్ప విజయాన్ని అనుగ్రహించబోతున్నాడు. నిన్ను బలపరిచి నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. సాతానుడు యోబును ఎంతగా నాశనం చెయ్యాలని ప్రయత్నించినా, ఎన్ని నష్టాలను కలిగించినా, ఎంతమందిని విరోధంగా యోబు మీదికి లేపినా దేవుడు యోబు ప్రాణాలకు ఎలాంటి నష్టం కలిగించలేదు. ఆ సాతాను పనులను బట్టి యోబు ఏమాత్రం దేవునిని దూషించలేదు, నిందించలేదు, ప్రశ్నించలేదు. ప్రతి పరిస్థితిలో దేవునిని స్తుతిస్తూ వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు యోబును ఎంతగానో బలపరిచినాడండి. తన కృపను తోడుగా ఉంచాడు. తనకు కలిగిన బాధలన్నిటినీ మర్చిపోయేలా చేసి బహుగా ఆశీర్వదించాడు. యోబు కోల్పోయిన దానికంటే రెట్టింపు అధికంగా దయచేస్తూ వచ్చాడు. ప్రియ విశ్వాసి, నువ్వు కూడా ఆత్మీయ బలాన్ని పొందుకొని నిత్యము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే నీ జీవితంలో ఎన్నో మేలులు జరిగిస్తాడు, నిన్ను అభివృద్ధి పరుస్తాడు. ఈనాడు నువ్వు చేసే ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ చేతి పనిలో అభివృద్ధి కలగడం లేదని నువ్వెంతో బాధపడుతున్నావేమో. అనారోగ్యం నిన్ను వేధిస్తుందని, అప్పులెక్కువైనాయని ఎంత కష్టపడినా, ఎంత ప్రయాసపడినా ఏమీ పొందుకోలేకపోతున్నానని ఎంతగానో బాధపడుతున్నావా? ఈ శత్రువుల నుండి, ఈ పగవారి నుండి, ఈ విరోధుల నుండి, ఈ నిందలు, అవమానాల నుండి ఎలా విడుదల పొందాలని, వీరి నుండి ఎవరు నన్ను రక్షించుతారని దుఃఖంలో ఉంటున్నావా?
ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఎంతో సహాయం చేశాడు. ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించినాడు. ఇశ్రాయేలు ప్రజల ఎడల అద్భుతాలు చేశాడండి. వారిని క్షేమంగా కాపాడినాడు. అలాగే యోబును కూడా రక్షించినాడు. మరి ఇంత గొప్ప దేవుడు ఈనాడు నిన్ను రక్షించలేడా? నీకు సహాయం చెయ్యలేడా? ప్రియ విశ్వాసి, ఇశ్రాయేలీయులు బహుసంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికంగా ప్రబలిరి. వారున్న ప్రదేశము వారితో నిండియుండెను అని వాక్యం చెబుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, తన ప్రజలకు సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి లెక్కింప శక్యము కాని ఇసుక వలెను సంతానము కలగజేస్తాడు. వారిని పోషించుతాడు. వారికి అభివృద్ధిని కలగజేస్తాడు. విరోధుల నుండి, ప్రతి విపత్కర పరిస్థితి నుండి రక్షించుతాడండి ఆ దేవుడు. ఈ దినము నుండి నీ అక్కర, నీ కొరత, నీ బాధలలో, భయాలలో దేవుని వైపు చూడు. ఆయనకు ప్రార్థించు. గొప్ప సహాయాన్ని పొందుకుంటావు. ప్రియ దేవుని బిడ్డ, నీకు సంతానాన్ని, నీకు గర్భఫలాన్ని, నీకు తోడును అనుగ్రహించేది ఆ దేవుడు మాత్రమే. ఈనాడు నువ్వు ఒంటరినైనావని బాధపడుతున్నావేమో. దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను బహుబలంగా విస్తరింపచేస్తాడు. నీకు బహుసంతాన అభివృద్ధిని కలిగిస్తాడు. ఆయన మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మా విరోధి అయిన అపవాది చేతి నుండి, వాని అధిక బలము నుండి మమ్మను రక్షించే దేవుడోగా, మమ్మను కాపాడే దేవుడోగా, మా ఎడల మేలు చేసే దేవుడోగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నిజమే దేవా, ఈనాడు అపవాది అయిన సాతానుడు మా కుటుంబాలలో, మా జీవితాలలో ఎన్నో నష్టాలను, ఆటంకాలను కలిగిస్తున్నాడు దేవా. అయ్యా, వారిని ఎదిరించే ప్రార్థనా శక్తిని మాకు అనుగ్రహించండి దేవా. వాని క్రియలకు మేము కృంగిపోకుండా, భయపడకుండా, బాధపడకుండా ఎల్లప్పుడూ వారిని ప్రార్థన ద్వారా జయించుటకు కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, సంతాన వృద్ధిని కలగజేసే దేవుడు, ఆర్థిక వృద్ధిని కలగజేసే దేవుడవు, అన్ని విధాలుగా మాకు అభివృద్ధిని దయచేసే దేవుడవుగా ఉన్నందుకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈనాడు నీ ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకోండి, బహుగా ఆశీర్వదించండి, బహుగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి కుటుంబాలలో, జీవితాలలో ఉండే కొరతలన్నింటినీ సంపూర్ణంగా దూరపరచండి దేవా. ప్రతి పరిస్థితి నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. రకరకాల పనుల నిమిత్తం ప్రయత్నాలు చెయ్యాలని బిడ్డలు వెళ్తూ వస్తుండగా వారికి తోడుగా ఉండండి. చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, నీ బిడ్డలైన వారందరినీ బలపరచండి దేవా. మీరే వారి ఎడల అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మేలు చేసే దేవుడో తండ్రి, కీడు మా దరికి రాకుండా కాపాడే దేవుడో ప్రవ్వా. విరోధుల నుండి, శత్రువుల నుండి, అపవాది నుండి కాపాడి రక్షించే దేవుడోగా ఉన్నందుకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ దినము నుండి ఈ చక్కని వాగ్దానాన్ని చేతపట్టి మీకు విశ్వాసంతో ప్రార్థించే వారిమిగా మమ్మను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ఈ దినమున ఎందరైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో అట్టి బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు, రకరకాల పరీక్షల కొరకు వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతలు నుంచండి. రాసే హస్తాల్ని బలపరచండి. మీ యొక్క జ్ఞానం చేత నింపండి దేవా. బిడ్డల రాకపోకలో క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. బిడ్డల ప్రతి ప్రయత్నాలన్నింటినీ మీరే సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహ సంబంధం విషయమై వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. యవన సహోదరి సహోదరులను మీరు కనికరించండి. అయ్యా, మీ చిత్తమైతే బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం
తండ్రి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానం లేక బాధపడుతున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. సంతాన వృద్ధి కలుగజేసే దేవుడు మీరు ప్రవ్వా. దయచేసి భార్యాభర్తల మధ్య ఉండే లోపాలేమిటో సంపూర్ణంగా దూరపరచండి. వారి అనారోగ్య స్థితిని మీరు ముట్టి బాగు చేయండి. బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహాలు జరిగి ఎంతో కాలం గడిచినప్పటికీ పిల్లలు పుట్టక సంతానం అందక బాధపడుతున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ్వా. తోడయ్యుండి నడిపించండి దేవా. ప్రియులు తీసుకుంటున్న ఆహారాన్ని మెడిసిన్స్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సుఖమైన ప్రసవం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగన మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రవ్వా, ఎందరైతే బిడ్డలు సొంత గృహాలు కలిగి ఉండాలని ఆశపడుతున్నారో అట్టి బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మదగిన దేవుడు తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు రకరకాల వాతావరణ పరిస్థితిని బట్టి అనారోగ్య బారిన పడుతున్నారు దేవా. బిడ్డలందరినీ ముట్టండి దేవా, స్వస్థపరచండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి. సంపూర్ణంగా ముట్టి బాగు చేయండి. సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్వస్థపరచు యెహోవాను నేనే అన్నారు. దయచేసి ప్రతి బిడ్డకు మీ యొక్క స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, ఎందరైతే ప్రియులు హాస్పిటల్లో, ఐసీయూలో, మరణకరమైన పరిస్థితిలో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్నారో అలాంటి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి పరిస్థితి నుంచి బిడ్డల్ని కాపాడండి దేవా. సజీవులనుగా ఉంచండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మీ పరిచర్య చేస్తున్న సేవకులను, సేవకురాండ్లను, వారి కుటుంబాలను దీవించండి. వారి సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించండి. బిడ్డల చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. వారి కుటుంబాలను మీరు దీవించండి. కుటుంబంలో ఉండే అక్కర అవసరతలన్నింటినీ కూడా సంపూర్ణంగా దూరపరచండి. సేవలో ఎదురయ్యే ప్రతి సమస్యను, ఆటంకాన్ని, భయాన్ని సంపూర్ణంగా మీరే తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సువార్త ప్రకటిస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. ఎందరైతే సువార్త వింటున్నారో వారందరికీ రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ అనుగ్రహించండి దేవా. ఈనాడు లోకంలో పాపంలో జీవించే బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దేవా. అయ్యా, వ్యర్థమైన వాటికి బానిసలుగా బ్రతుకుతున్నారు దేవా. దయచేసి అలాంటి వారిని మీరు దృష్టించండి దేవా. మీరే వారి ఎడల గొప్ప రక్షణ కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలతో, వివాదాలతో ఎంతో కాలంగా బాధపడుచు కోర్టుల చుట్టూ తిరుగుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి. న్యాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి, అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఈనాడు మిమ్మును సేవించే బిడ్డలు అప్పు తీసుకునే స్థితిలో ఉండకుండా అనేకులకు సహాయం చేసే స్థితిలో ఉండేలాగున మీరే కృప చూపించండి. బిడ్డల ఉద్యోగాలను, వ్యాపారాలను మీరు దీవించండి. వారి చేతి కష్టాన్ని మీరు ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, వారి వ్యాధి, బాధ, సమస్య సమస్తం మీకు తెలుసు కాబట్టి బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి. పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినమున మీరే వారిని ఆశీర్వదించండి. వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా. అయ్యా, బిడ్డల్ని బలపరిచి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయనా, మా సహవాసాన్ని మీరు దీవించండి దేవా. ఈ సమయాన ఎంతో మంది బిడ్డలు నమ్మకంతో, విశ్వాసంతో మీ వైపు చూస్తుండగా, మీకు ప్రార్థిస్తుండగా బిడ్డల ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా. అయ్యా, ఈ దినమున ఎందరైతే రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్ళాలనుకుంటున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి. బిడ్డలు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. విస్తారంగా కురుస్తున్న వర్షాల నుండి బిడ్డల్ని కాపాడండి దేవా. వరదలలో చిక్కుకుంటున్న వారిని రక్షించండి దేవా. సమస్తమును కోల్పోయి నష్టాల పాలయ్యి కన్నీరు కారుస్తున్న బిడ్డల ఎడల మీరే కృప చూపించండి దేవా. కోల్పోయిన దానిని మీరే సమకూర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల కన్నీటిని మీరు
మీరు తుడవండి దేవా. కరువులో ఉంటుండగా, ఆకలితో అలమటిస్తుండగా మీరే వారిని తృప్తిపరచండి. 3 పూటల బిడ్డలకు శ్రేష్టమైన ఆహారమును ఇచ్చి వారి ఆకలిని తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలందరి ఎడల మీరే గొప్ప కార్యములు జరిగించండి దేవా. వారిలో ఉండే దుఃఖాన్ని, బాధను, భయాన్ని సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డలైన వారందరినీ కూడా మీరే బలపరచండి దేవా. కృప చూపించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.